అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు దోసకాయ పప్పు తయారు చేయ విధానం అయితే చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలండి: కందిపప్పు సోలకు కొంచెం తక్కువ అండి, వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే ఇదిగో దోసకాయ ముక్కలు, దోసకాయలు ఒక అరకిలో దోసకాయలు అయితే నేను కడిగి ముక్కలుగా కోసుకుని ఉంచుకున్నాను. ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కడిగేసి కోసుకుని ముక్కలుగా పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4, చింతపండు ఇంత చింతపండు కొంచెం అది అదే కొద్దిగా చింతపండు 2 రేకలు తీసి కడిగి అది కూడా వాటర్లో వేసి ఉంచుకున్నాను. పసుపు, ఉప్పు, కారం. కందిపప్పు ముందుగా ఇలా కడిగేసి పెట్టుకుని అందులో దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. రెండు గ్లాసులు నీళ్ళు వేసి కొంచెం పసుపు వేస్తే బాగా ఉడుకుతుంది అంటారు పప్పు. పసుపు వేస్తే తర్వాత కుక్కర్ ఒక 5 విజిల్లు పెడతాండి, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇదిగోండి పప్పు ఇలా ఉడికిన తర్వాత కరెక్ట్గా ఉడికింది. 5 విజిల్స్ వేయించాను కదా. ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ముందే వేస్తాం కదా, కొద్దిగా స్పూన్ వేసి సగం వేస్తున్నాను ఉప్పు. కొంచెం కారం, అలాగే ఇందులో కొంచెం అంతా చింతపండు పులుసు. సరిపోద్ది చింతపండు పులుసు అండి. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను పప్పుకి. ముందుగా ఆయిల్ 2 ఆన్లు వేసుకుని వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ గడ్డ చిరగొట్టుకుని ఉంచుకున్నానండి పప్పులోకి. కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర, కొంచెం కరివేపాకు,
పచ్చిమిరపకాయలు, బాగా ఎగిపోయింది కదా. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది. ఈ వేసవ కాలం ఉడుకురాని శరీరంలో ఉడుకురానివ్వదండి దోసకాయ వండుకుంటే. దోసకాయ పప్పు అదిని ఇదిగోండి దోసకాయ పప్పు. ఈ ఎండాకాలం కడుపులో చలవ చేసే దోసకాయ పప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.